ఎడవల్లి వారితో ఉమ్, బంధుత్వాలు ఏర్పరచుకున్నటువంటి సంబంధాలు. ఉమ్, మొట్టమొదటి పొనుగోటి వాళ్ళు, ఉమ్, రెండవది కర్లపాలెం, ఉమ్, ఇంటి పేరు కూడా కర్లపాలెం వాళ్ళే. ఉమ్, పొనుగోటి వాళ్ళు ఇంటి పేరు కూడా పొనుగోటి వాళ్ళే. ఉమ్, తర్వాత కనిగిరి చీమలమర్రి వాళ్ళు, ఉమ్, తర్వాత గట్టుపల్లి వారు, ఉమ్, వాళ్ళది కనిగిరి లెక్కేసుకోవాల్సిందే. ఉమ్, అంటే గట్టుపల్లి వాళ్ళు 3 తెగలు ఉన్నాయి. ఉమ్, కందుకూరు వాళ్ళది ఒక తెగ ఉంది, ఉమ్, కనిగిరి వాళ్ళది, మరిపూడి వాళ్ళది ఒక తెగ, ఉమ్, కందుకూరు వాళ్ళ తెగ. ఉమ్, అందుకని వాళ్ళు శ్రీకంఠం వాళ్ళు ఉన్నారు. ఉమ్, తర్వాత శ్రీకంఠ, ఉమ్, తర్వాత శుద్ధపల్లి వాళ్ళు, ఉమ్, శుద్ధపల్లి, ఉమ్, తర్వాత పాటూరి వాళ్ళు, ఉమ్, గాదిరాజు వాళ్ళు. ఉమ్, ఇవి బంధుత్వాలు. ఉమ్, అది ఉమ్. మరి గాదిరాజు వాళ్ళది మీకు లింకు అది కూడా రేపు పెడితే తర్వాత ఆ? తర్వాత లింక్ వస్తుంది. రాయలే అప్పటికప్పటికి రాశాను. ఉమ్, తర్వాత దాంట్లో ఏంటంటే ఉమ్, పెద్దమ్మాయి మా అక్క దగ్గర నుంచి, ఉమ్, మా చిన్నక్క దగ్గర నుంచి, ఉమ్, మా చెల్లెల దగ్గర నుంచి, వాళ్ళు వాళ్ళ సంతానాలు, వాళ్ళ బంధుత్వాలు అవన్నీ దాంట్లో వస్తాయి నెక్స్ట్ ఎపిసోడ్లో. నెక్స్ట్ ఎపిసోడ్లో. ఉమ్, అది సమయం. ఓకే ఓకే. ఇంకేమైనా చెప్పేది ఉందా? ఉంటే చాలా ఉన్నాయి, ఇంకా 7 అంశాలు చెప్పాలా. ఉమ్, అవన్నీ ప్రస్తుతం అప్రస్తుతం. ఉమ్, తర్వాత మళ్ళీ లెక్క వేరే ఉమ్, విడిగా చెప్తాం. ఉమ్. అది స్వస్తి. సరే మంచిది మామ, నమస్కారం. దీర్ఘాయుష్మాన్ భవ.